అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. హే గైస్, ఎలా ఉన్నారు? సినిమా ఎంత బాగున్నా, యావరేజ్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, అల్టిమేట్ గా సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. అయితే ఒకప్పుడు ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేవి సినిమా జనరేట్ చేసే ఒక ఇన్కమ్ లాగే ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది సినిమాలకి ఒక ఐడెంటిటీగా మారిపోయింది. అవార్డ్ విన్నింగ్ సినిమా, ఆస్కార్ వర్తీ మూవీ అని అనటం మానేసి ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చేస్తుంది అనే దాన్ని బట్టి సినిమాని జడ్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ జడ్జిమెంట్కి ఒక స్టాండర్డ్ మార్క్ వచ్చేసి 1000 crores. యాక్చువల్లీ 1000 crores అనేది ఇప్పుడు ఏ ఇండస్ట్రీకైనా ఒక ఐడెంటిటీగా మారిపోయింది. బయటికి మాట్లాడరు కానీ ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఈ 1000 crore మార్క్ని టచ్ చేసి తమ సత్తా చూపించాలి అనుకుంటారు. ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్ ఈ మార్క్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి తమ సత్తా చూపించాయి. కానీ టాలెంట్, టెక్నీషియన్, స్టార్డమ్ ఉన్న ఒక ఇండస్ట్రీ మాత్రం ఈ మార్క్ని టచ్ చేయడానికి నానా కష్టాలు పడుతుంది. అదే కాలీవుడ్. అసలు పాన్ ఇండియా మూవీస్ని స్టార్ట్ చేసిన కాలీవుడ్ ఈరోజు పాన్ ఇండియా మూవీస్కి బెంచ్ మార్క్ అయిన 1000 crore టార్గెట్ని టచ్ చేయలేకపోవడానికి గల కారణాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు బాగా చదువుకొని సెటిల్ అయిన పేరెంట్స్కి పుట్టిన పిల్లలు ఇప్పుడు సరిగ్గా చదవకపోతే ఎలా ఉంటుందో ప్రెసెంట్ కాలీవుడ్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సౌత్ ఇండియాలో మొదటి 50 crores, 100 crores, 200 crores మార్క్ని టచ్ చేసిన కాలీవుడ్ 1000 crore మార్క్ని టచ్ చేయలేకపోతుంది. పాపం వీళ్ళ మీద ప్రెషర్ ఎంత ఎక్కువైపోయిందంటే సక్సెస్ఫుల్గా 1000 crore మార్క్ని టచ్ చేశారు. కానీ అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కాదు, 2024 బాక్స్ ఆఫీస్ లాసెస్లో. ఒకప్పుడు ఇండస్ట్రీస్ అన్నిట్లో టాప్లో ఉన్న కాలీవుడ్ ఇప్పుడు బాటమ్కి వెళ్ళిపోవడానికి, 100 crore మార్క్ని టచ్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. హిందీ మార్కెట్. ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. సో ఆబ్వియస్గా హిందీలో రిలీజ్ చేసే ఏ సినిమా అయినా కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే మన టాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి సినిమాలు తీస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, బాహుబలి 1 టైంలో రాజమౌళి గారు హిందీ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం బాలీవుడ్లో బాగా ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్తో కొలాబరేట్ అయ్యారు. హిందీలో బాహుబలి 1 ఇంకా 2ని కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. బాహుబలి 2 హిందీలో 510 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2 రిలీజ్కి ముందు అల్లు అర్జున్ అండ్ టీమ్ బీహార్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేశారు. అండ్ హిందీలో పుష్ప 2 మోర్ దాన్ 800 crores-ని కలెక్ట్ చేసింది. ఇదే కాదు, 1000 crores కలెక్ట్ చేసిన KGF 2 RR-ని తీసుకోండి. హిందీ మార్కెట్ని సీరియస్గా తీసుకుని మార్కెటింగ్ చేశాయి. కానీ తమిళ ఇండస్ట్రీ అలా కాదు. తమిళ వాళ్ళు హిందీ మార్కెట్ని చాలా లైట్ తీసుకుంటారు. ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేస్తున్నారు, కానీ హిందీ మార్కెట్ని క్యాష్ చేసుకునే ఉద్దేశం వీళ్ళకి ఉండదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హిందీలో కలెక్షన్స్ రాబట్టాలంటే సినిమాని మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేయాలి. కానీ ఇండియన్ మల్టీప్లెక్స్ చైన్స్ తమిళ సినిమాలని ఎక్కువగా రిలీజ్ చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇండియన్ మల్టీప్లెక్స్ సినిమా చైన్స్ రూల్స్ ప్రకారం ఏ కొత్త సినిమా అయినా మల్టీప్లెక్స్లో రిలీజ్ అయినా 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలి. కానీ తమిళ ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం 4 వీక్స్లోనే తమ సినిమాలని ఓటీటీలకి ఇచ్చేస్తున్నారు. అందుకే మల్టీప్లెక్స్ వాళ్ళు, ముఖ్యంగా హిందీ మల్టీప్లెక్స్ వాళ్ళు తమిళ సినిమాలని ఎక్కువగా తీసుకోరు. లియో, జైలర్, విక్రమ్ లాంటి సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో మంచి కలెక్షన్స్ని రాబట్టాయి, ఒక హిందీలో తప్ప. ఎందుకంటే హిందీలో మార్కెటింగ్ సరిగ్గా చేయకపోగా హిందీ మల్టీప్లెక్స్ వాళ్ళు ఈ సినిమాలని ఎక్కువగా ఎంకరేజ్ చేయలేదు. సో 1000 crore మార్క్ టచ్ చేయాలంటే హిందీ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్. భారతీయుడు, రోబో, రోజా, బాంబే అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్లు, ఇంకా చాలా ఓల్డ్ హిట్స్ ఉన్నాయి. వాటిల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్గా ఉండేది. కానీ అదేంటో మరి రీసెంట్ టైమ్స్లో తమిళ వాళ్ళు ఎక్కువగా తమ నేటివిటీకి దగ్గరగా ఉండే సినిమాలు, లేదా సోషల్ ఇంజస్టిస్ మీద ఫోకస్ చేసే సినిమాలు, లేదా తమిళనాడు పాలిటిక్స్ మీద బేస్ అయ్యే సినిమాలు తీస్తున్నారు. సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తీయటం తప్పు కాదు, కానీ అదే ట్రెండ్ ఫాలో అయితే కష్టం. ముఖ్యంగా 1000 crore సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, మెస్మరైజ్ చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కిని తీసుకోండి, కొత్త కాన్సెప్ట్ అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. బాలీవుడ్లో పఠాన్, జవాన్ తీసుకోండి, స్టోరీ పెద్దగా ఏముండదు, కానీ మూవీ మేకింగ్ గ్రాండ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. స్క్రీన్ మీద ఈ గ్రాండియర్ని క్రియేట్ చేయడంలో తమిళ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తమిళనాడులో ఆడియన్స్కి నచ్చుతాయి, అవార్డులు తెచ్చి పెడతాయేమో, కానీ 1000 crores మార్క్ని మాత్రం టచ్ చేయలేవు. సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తీస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారేమో
చేయొచ్చేమో కానీ మిగతా ఇండస్ట్రీస్కి సవాలు మాత్రం విసరలేరు. పోనీ గ్రాండియర్ పక్కన పెడదాం, అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ అయినా ఉండాలి కదా. లైక్ దంగల్ అండ్ ట్రిపులర్, అది కూడా తమిళ సినిమాల్లో మిస్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కంగువా వాజ్ డెస్టైన్డ్ ఫర్ 1000 crores. ప్రొడ్యూసర్ అయితే 2000 crores అన్నాడు. 2000 crore ఎదురుపాతుకే నీకు என்ன 1000 crore కంగువా ఖచ్చితంగా 1000 crores కొట్టే సినిమానే, కానీ వరస్ట్ కంటెంట్ అండ్ స్టోరీ వల్ల సినిమా ఎటు కాకుండా పోయింది. 200 కోట్లకు పైనే నష్టం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ పవర్, పఠాన్ జవాన్. మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఈ సినిమాలో స్టోరీ ఏమైనా ఉంటుందా? ఎన్నో సంవత్సరాల నుంచి మాడుస్తున్న దోశని అటు తిప్పి ఇటు తిప్పి హిట్స్ కొట్టారు. జస్ట్ హిట్స్ కొట్టడం మాత్రమే కాదు, ఈ రెండు కూడా 1000 crore మార్క్ ని టచ్ చేశాయి. కారణం షారుఖ్ ఖాన్. జస్ట్ షారుఖ్ ఖాన్ తనకి ఉన్న క్రేజ్ తో ఈ రెండు సినిమాలని సెల్ చేశాడు. తమిళ స్టార్స్ దీన్ని చేయటంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడప్పుడే చేసేలా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే రజనీకాంత్, కమల్ హాసన్ పెద్దవాళ్ళు అయిపోతున్నారు. విజయ్ పాలిటిక్స్ కి వెళ్ళిపోతున్నాడు. అజిత్ కుమార్ రేసింగ్ చేస్తున్నారు. మిగిలింది ధనుష్, సూర్య, శివకార్తికేయన్ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. ధనుష్ కి ఇంకా పాన్ ఇండియా క్రేజ్ రాలేదు. పాపం సూర్య కంగువాతో కంగు తిన్నాడు. స్టార్ పవర్ ని యూజ్ చేసుకోవడంలో తమిళ వాళ్ళు క్లియర్ గా ఫెయిల్ అయ్యారు. విజయ్ మ్యాక్స్ ట్రై చేశాడు, కానీ ఇందాక చెప్పిన కంటెంట్ హిందీ మార్కెట్ లేక ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్. ఎదుటింటి పుల్లకూర రుచిగా ఉన్నప్పుడు దాన్ని టేస్ట్ చేయడంలో తప్పు లేదు. సక్సెస్ వస్తున్నప్పుడు వేరే ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేట్ అవటంలో తప్పు లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ కల్కి. తెలుగు నుంచి ప్రభాస్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, దిశా పతాని, దీపికా పడుకోనే, తమిళ నుంచి కమల్ హాసన్, మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ని తీసుకున్నారు. దీనివల్ల మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో సినిమాకి గుర్తింపు వస్తుంది. తమ ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ఉన్నాడని ప్రతి ఇండస్ట్రీ ఆడియన్స్ అనుకొని సినిమాకి వస్తారు. స్టార్సే కాదు, డైరెక్టర్స్ తో కొలాబరేషన్ కూడా హిట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జవాన్. షారుఖ్ ఖాన్ అండ్ అత్లీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి ఉన్న క్రేజ్ ని, ఇటు కాలీవుడ్ లో అత్లీ ఇంకా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ ని యూజ్ చేసుకుని 1000 crore మార్క్ ని టచ్ చేసింది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. షారుఖ్ ఖాన్ కి 1000 crore హిట్ ఇచ్చిన అత్లీతో మూవీ చేస్తున్నాడు. ప్రాంతీయవాదమో భాషవాదమో తెలియదు, కానీ కాలీవుడ్ సూపర్ స్టార్స్ వేరే మూవీ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఇంకా స్టార్స్ తో కొలాబరేట్ అవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అఫ్ కోర్స్ పొన్నియిన్ సెల్వన్ లో స్టార్స్ తో కొలాబరేషన్ ట్రై చేశారు, కానీ అది పూర్తిగా తమిళ నేటివిటీ సినిమా అవటం ప్లస్ హిందీ మార్కెట్ లేకపోవడంతో భారీ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాలేదు. జైలర్ మూవీకి ఈ స్టార్ కొలాబరేషన్ వల్లనే 700+ crores వచ్చాయి. టు బి ఫ్రాంక్, తమిళ్లో 1000 crores కొట్టే డైరెక్టర్స్ పెద్దగా లేరు. శంకర్, మణిరత్నం గారి పని అయిపోయింది. అంత ఈజీగా అయిపోయిందని చెప్పడం, కంబ్యాక్ ఇస్తారేమో, బట్ ప్రజెంట్ అయితే వాళ్ళ సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. ముఖ్యంగా శంకర్ గారి సినిమాలు. ఆల్రెడీ ఇదే టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మిస్ అయితే చూడండి. కేఎస్ రవికుమార్ గారి పని కూడా అయిపోయింది. గతంలో రజనీకాంత్ చాలా హిట్లు ఇచ్చారు, కమల్ హాసన్తో కూడా చాలా హిట్లు ఇచ్చారు. 1000 crore కొట్టే టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ లైక్ లోకేష్ కనకరాజ్, అత్లీ వేరే ఇండస్ట్రీ హీరోస్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. Any Khan. Yeah, I want to work or with any other I want actor. to work with Salman sir, I want to work with Amir sir, I want to work with Hrithik, Ranveer, everyone I want. సో తమిళ స్టార్స్ తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఇంకా స్టార్స్ తో కొలాబరేట్ అయితే కానీ 1000 crore మార్క్ ని కొట్టలేరు. నెక్స్ట్ వచ్చేసి సీక్వెల్. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొత్తం 7 movies 1000 crore మార్క్ ని టచ్ చేసాయి. వాటిలో చాలా వరకు సినిమా ఫ్రాంచైజీలు లేదా సీక్వెల్స్ కి సంబంధించినవే. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2, బాహుబలి 2, KGF 2, గద్దర్ 2 ఇలాంటివి. సో సీక్వెల్స్ కి క్రేజ్ బాగా ఉంది. అందుకే ప్రతి ఇండస్ట్రీకి చెందిన ఆడియన్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ కాలీవుడ్ మాత్రం ఈ సీక్వెల్ సక్సెస్ ని కూడా యూజ్ చేసుకోలేకపోతుంది. రోబో 1 ఇచ్చిన సక్సెస్ తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాకి హిందీ మార్కెట్ ఉంది, గ్రాండ్ మేకింగ్ కూడా ఉంది, కానీ కంటెంట్ బ్యాడ్ అవడంతో జనాలకి నచ్చలేదు. పొన్నియిన్ సెల్వన్ తీసుకోండి, పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ కాకపోయినా సక్సెస్ అయితే అయింది, కానీ ఈ హిట్ ని సరిగ్గా క్యాష్ చేసుకోలేదు మూవీ మేకర్స్. టూ మచ్ ల్యాగ్ కంటెంట్ తో హిందీలో మార్కెటింగ్ చేయకుండా పార్ట్ 1 ఇచ్చిన సక్సెస్ ని క్యాష్ చేసుకోలేకపోయారు. ఇంకా ఇండియన్ 2 గురించి అయితే నేను మాట్లాడితే ఈ వీడియో సరిపోదు. సీక్వెల్ సక్సెస్ ని యూజ్ చేసుకోవడంలో తమిళ ఇండస్ట్రీ క్లియర్ గా ఫెయిల్ అయింది. సరిగ్గా యూజ్ చేసుకొని ఉంటే ఎప్పుడో 1000 crore మార్క్ ని కొట్టేవాళ్ళు. ఏ తమిళ సినిమాకి సీక్వెల్ వస్తే చూడాలని మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి. నేనైతే విక్రమ్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నాకు తెలిసి మీలో చాలా మంది ఖైదీ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. అవునా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తమిళ ప్రొడ్యూసర్స్. తమిళ సినిమా గ్రాండ్ ఇన్కమ్ ని జనరేట్ చేయకపోవడానికి ఇంకో కారణం తమిళ ప్రొడ్యూసర్సే. వీళ్ళు ఓటీటీ డీల్స్ ని మైండ్ లో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు తప్ప నిజంగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాలని సినిమాలు తీయట్లేదు. అఫ్ కోర్స్ సినిమాలని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే ఓటీటీలో సినిమాలకి మంచి రేట్ వస్తుంది. అలా జస్ట్ రిలీజ్ చేస్తున్నారు తప్ప మార్కెటింగ్ లేదు, ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన స్టార్స్ ఉండట్లేదు, కంటెంట్ అయితే అస్సలు ఉండట్లేదు. టు బి ఫ్రాంక్, తమిళ సినిమా డౌన్ అయింది అనడం కంటే మిగతా
మిగతా ఇండస్ట్రీస్ ఎదుగుతున్నాయి అనాలి. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీ ఇంకా అదే ఓల్డ్ వేస్ ని ఫాలో అవుతుంది. ఇన్ఫాక్ట్ పాన్ ఇండియాలో టాలీవుడ్ కంటే కాలీవుడ్ కి ఫస్ట్ సక్సెస్ వచ్చింది. 1996లో కమల్ హాసన్ గారు తీసిన భారతీయుడు సినిమా రిలీజ్ అయి దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటికి మనకి కనీసం 30 crores క్రాస్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ 75 crores, ఫస్ట్ 100 crores, ఫస్ట్ 250 crores ఇలా సౌత్ సినిమా రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది తమిళ వాళ్ళే. కానీ ప్రెసిడెంట్ ఇందాక చెప్పిన రీజన్స్ మిస్ అవటం వల్ల 1000 crores కలెక్షన్ రాకపోగా 1000 crores నష్టాలు వస్తున్నాయి. నేను రైమింగ్ కోసం చెప్పట్లేదు, ఇది నిజం. 2024లో తమిళ ఇండస్ట్రీ దాదాపు 1000 కోట్లు నష్టపోయింది. 2024లో 241 తమిళ సినిమాలు రిలీజ్ అయితే కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. 241 సినిమాలని తీయడానికి దాదాపు 3000 కోట్లు ఖర్చు అయితే తిరిగి వచ్చింది మాత్రం 2000 కోట్లు, అంటే 1000 కోట్లు నష్టం అనమాట. బాహుబలి రేంజ్లో ఉండబోతుందని చెప్పి 350 కోట్లతో తీసిన కంగువ కేవలం 106 కోట్లు కలెక్ట్ చేసింది. 150 కోట్లతో తీసిన భారతీయుడు 2 అయితే 150 crores ని కలెక్ట్ చేసింది. ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కలిపి అటు ఇటుగా 1000 కోట్లు పోగొట్టుకున్నాయి. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ డౌట్ లో ఉందేమో కానీ 1000 crore మార్క్ ని మాత్రం టచ్ చేసే ఛాన్సెస్ ఇమీడియట్ ఫ్యూచర్ లో కనిపిస్తున్నాయి. లోకేష్ కనకరాజన్ క్రియేట్ చేసిన LCUకి ఈ పొటెన్షియల్ ఉంది. విక్రమ్ సినిమా సూపర్ సక్సెస్ తో ఖైదీ 2 రోలెక్స్ ఖచ్చితంగా 1000 crores ని టచ్ చేసేలా తీస్తాడు లోకి. అంతేకాదు లోకి స్టార్ పవర్ ని కొలాబరేషన్ ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే నెక్స్ట్ రజనీకాంత్ తో తీస్తున్న సినిమాలో తెలుగు నుంచి నాగార్జునని, కన్నడ నుంచి ఉపేంద్ర లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ని తీసుకున్నాడు. అంతేకాదు జైలర్ డైరెక్టర్ నెల్సన్ కూడా 1000 crore ఫార్ములాని అర్థం చేసుకున్నాడు. అందుకే జైలర్ 2లో బాలయ్య బాబుని స్పెషల్ రోల్లో చూపించబోతున్నట్లు న్యూస్లు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే థియేటర్లో తగలబడిపోతాయి. ఇంకపోతే విజయ్ చివరి సినిమాకి బాగా హైప్ ఉంటుంది కాబట్టి దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేస్తే 1000 crore మార్క్ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్లో అయితే విక్రమ్ 2, రోలెక్స్, జైలర్ 2 ఈ 3 1000 crore మార్క్ని టచ్ చేస్తాయి అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఏ కాలీవుడ్ మూవీ 1000 crore మార్క్ని టచ్ చేయబోతుందో కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. Bye.